హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. తక్కువ మసాలాతో తక్కువ టైంలో ఏదైనా టేస్టీగా కూరను తయారు చేసుకోవాలనుకుంటే ఒకసారి ఈ ఉల్లిపాయ కూరను ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి, రోటీస్లోకి, సైడ్ డిష్గా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని వేసుకొని ఇది బాగా చిటపటలాడుతూ బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకును, అలాగే 4 ఎండుమిర్చి ముక్కలను వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా చిన్న మంట మీద బాగా వేపుకోవాలి. మనకి జీలకర్ర అనేది బాగా వేగిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1/2 కేజీ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్ద ముక్కలు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో అంతా బాగా కలుపుతూ దాదాపు 5 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. మనం ఆయిల్లో తక్కువ వేసాం, వాటర్ని కూడా యూజ్ చేయడం లేదు కాబట్టి ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ వీటిని 5 లేదా 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా మనకి 50% ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా పడిన టమోటాల్ని 3 కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజ్ టమోటాలు అయితే 3 తీసుకోండి, పెద్ద సైజు అయితే 2 తీసుకోండి. తర్వాత ఇందులోకి 1½ స్పూన్ కారం పొడిని, అలాగే చిటికెడు పసుపును వేసుకోవాలి. లేదా మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే పసుపుని ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవడం వల్ల మంచి రంగు వచ్చేస్తుంది. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మనం ఇది ఫ్రై అనేది బాగా అవుతుంది. ఇందులోకి వాటర్ వేయడం లేదు కాబట్టి మధ్యలో ఖచ్చితంగా ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మనం వాటర్ కూడా వేయలేదు కదా. ఈ టమాటాల్లో నుంచి, ఉల్లిపాయలో నుంచి నీరు వచ్చేసి మనకి కాస్త గ్రేవీగా ఉంది కదా. ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలా వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించి పైన కొత్తిమీరను వేసేసి సర్వ్ చేసుకొని తినడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే మంచి కాంబినేషన్. తక్కువ మసాలాతో చాలా రుచిగా ఉండే ఈ కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.